జన సైనికులకు సైతం ఈ క్వశ్చన్ రైజ్ అయింది. ఎందుకింత ప్రేమ, ఎందుకింత అభిమానం టీడీపీ దాని మీద కానీ, ఆ మహానాడు మీద కానీ ఎందుకని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారి పర్స్పెక్టివ్ని ఎలా మీరు అనలైజ్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకున్నా, తెలుగుదేశంతో పెట్టుకున్నా, మడత ఎలా పడుతుందన్న దానికి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్ష ప్రసారాలు చూసాడు. ఆయన ఆవిర్భావ సభలో అన్నదమ్ములు ఇద్దరు పేలిన అసందర్భ పేలాపలకి పర్యవసానాలు, దాని నుంచి వచ్చిన కాన్సిక్వెన్సెస్ని ఈ రోజుకి కూడా తట్టుకోలేక అసెంబ్లీ వేదికగా మీరే 15 ఏళ్ళు మీ కిందనే మేము, నా వల్ల కాదు, నాతో కాదు అని దాన్ని ఏమంటారంటే బేల మాటలు. తదనంతర పరిణామాల్లో ఆ ఉపద్రవం నుంచి నిలువరించడానికి మహానాడికి జై అని భజన కార్యక్రమం మొదలెట్టుతో ట్వీట్లు, ఆద్యంతం చంద్రబాబు నాయుడు గారిని, మహానాడిని, రామారావు గారితో సైతం ఎత్తేస్తున్న ఉదంతాలు చూస్తుంటే అదే సార్, అదే హీరోగా ఉన్న మీరు కామెడీలు చేస్తే అలాగ ఉంటుందో అలాగ ఉంది. ఒక విషయం నేను చెప్పగలనండి, ఇప్పుడు సరెండరింగ్ పాలిటిక్స్ ఉంటాయి. మన నిస్సహాయత, మన శాతకాంతానాన్ని పరిరక్షించుకోవడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గాన్ని కూడా వదిలేసి ఎంటైర్గా నేను ఇంకా సరెండర్ అయిపోయాను, నువ్వేం చెప్తే అది కోతాట ఆడతాను అన్నట్టుగా ఈ రీసెంట్ పాస్ట్ బిహేవియర్స్ ఉన్నాయి. కేవలం అధికారమే పరమావధని, అధికారం వచ్చిన తర్వాత ఆ దర్పాన్ని చూపించడానికి మాత్రమే ఉపయోగపడుతూ ఈ సినిమా విషయంలో సబబు సందర్భం లేని మొన్న అనవసరమైన లెటర్స్, ఇటువంటి తిప్ప కందులు దుర్గేష్ గారు అనుభవజ్ఞునితో కూడా ఆ ఉత్తరాలు రిలీజ్ చేయించడం, ఇవన్నీ ఎంతవరకు సమంజసం? తీరా చెప్తే డిస్ట్రిబ్యూటర్లను థియేటర్లలో కొట్టుకుంటుంది. దాంట్లో వాట్ వై యువర్ కనెక్టెడ్. భయంకరంగా తనిఖీలు, గత ప్రభుత్వంలో తనిఖీలు, ఎంఆర్ఓ స్థాయి, ఎవరైనా రిజిస్టర్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాలి, ఎన్ని టికెట్లు కట్టి ఏంటన్నది. ఇవాళ లాజిస్టిక్స్ చూసుకుంటే ఒక కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి, వీటన్నింటి మీద వాళ్ళు నిరసన తెలియజేసే దగ్గర వాళ్ళు ధర్నాకి వెళ్తామంటే దానికి మీ సినిమాకి అన్వయించి మాట్లాడడం. ఎప్పుడో వచ్చి 12వ తారీఖు 12 రోజులు 20 రోజులు వాడు పొట్టలు చేత్తో పట్టుకున్నాడు, ధర్నాలు చేసిన దగ్గర నెగోసియేషన్స్ ఎక్కవే. సినిమా ఫోటోగ్రఫీ కలవండి అని చెప్పి మీరు ఆ డైలాగులు ఎందుకు ఓపెన్ చేయరు? అలాంటివన్నీ మానేసి ఎంతసేపు స్వార్థం స్వార్థం స్వార్థం, నేను నా కుటుంబం. ఇవాళ నేను నా తరంతరం మా అన్నయ్య తర్వాత మినిస్టర్ అయిపోవాలా, మా పెద్దన్నకి పద్మభూషణ్ రావాలా, ఇలాంటివన్నీ చూస్తున్న దగ్గర ఎవరికైనా మీరు అన్నట్టు ఆ కార్యకర్తకైనా వాళ్ళ నాయకులకైనా ఎక్కడో దగ్గర ఉంటుంది కదా. ఆత్మాభిమానాన్ని ఎవడు పడితే వాడు పణంగా పెట్టేస్తుంటే ఎలా ఉంటుంది? దీనికి ముందు సార్వభౌమత్వం 10 పైసలు తెగమాడేవారు కదా. సార్వభౌమత్వం అనేది వ్యక్తికి, దేశానికి, రాష్ట్రానికి అన్నిటికీ ఉంటాయి. ఎవడ సార్వభౌమత్వం అన్నాడు తీసుకెళ్ళి తల తీసి ఎవడ దగ్గర పెట్టేస్తానంటే, అది కూడా పోయి కాళ్ళ దగ్గర పెట్టేస్తానంటే. రాజకీయ క్షేత్రంలో ఎవడైనా వాడు సొంత ఎదుగుదల చూసుకుంటూ తనతో పాటు 10 మందిని ఎదిగించే కార్యక్రమాన్ని ఒక పార్టీ పరంగా అంటారు. అదర్వైజ్ ఎవడ మట్టుగాడు ఎవడ పార్టీలో సరిదిద్దడం చేయి ఆయన బతిమాలకున్న తెప్పలబడి ఏదో ఎమ్మెల్యే తెచ్చుకుని 10 రూపాయలు ఇచ్చి ఏది చేసుకున్నాడు, చావలేడు. ఆ పార్టీనే తీసుకెళ్ళి గంపకొత్తగా ఇచ్చేసి నువ్వు ఇచ్చిన వాళ్ళు నేనే నిలబెట్టుకుంటాను, నా పేరు, నా పార్టీ తరఫున, నాదే, వాళ్ళు కూడా లేరు. ఎంతమంది లేరు ఆ పార్టీలో? నేను పార్టీ ఆవిర్భావం నుంచి వెనకాల తిరుగుతున్న వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు చాలామందిని చూసా. వీళ్ళందరినీ త్యాగదనుల కింద పరిగణలో తీసుకొచ్చాడు ఏదో బాటర్ సిస్టంలో ఏళ్ళనాలు పెట్టుకుని గెలిపించుకుంటూ, ఆ మహానాడికి ట్వీట్లు పెట్టుకుంటూ. ఏంది ఇది? అంటే ఫ్రిక్షన్స్ ఇవి ఏర్పడనీయకుండా ఆయన కూల్ చేస్తూ ఇలా జన సైనికులు డిసప్పాయింట్ అవుతూ వెళ్తున్నారు కదా సార్. అంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ నువ్వు మీ అన్న కలిపి మాడిన మాటలకి ఒక ఫ్రిక్షన్. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన మాటలకి, తర్వాత ఆయన బ్రదర్ నాగబాబు మాట్లాడిన మాటలకి వచ్చిన కాన్సిక్వెన్సెస్, రిప్రికేషన్స్కే కదా ఈ రోజుకి కూడా జహాపన రాజకీయాలు చేస్తున్నారు. అదే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. భావావేశం జనాలు కనపడగానే మనకి కన్నుమీను కనపడకపోతే పోయి 40 సంవత్సరాలు 43 సంవత్సరాలు వాళ్ళు కంప్లీట్ అయ్యాయి. ఆ లెగసీని నువ్వు క్వశ్చన్ చేసి నా వల్ల మీరు గెలిచారంటే కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయి? అసలే చంద్రబాబు నాయుడు గారు ఏంటి సార్ అంత ఉంటుంది అంటారా ఇంటర్నల్గా? ఐ మీన్ ఎందుకుంటుంది? కళ్యాణ్ గారిని అంటే ఆయనకి అర్థమయ్యేలాగా రాజకీయాలు ఇంటర్నల్గా ఇట్లా చదరంగం ఆడే అంత ఉంటుంది అంటారా చంద్రబాబు నాయుడు గారు? చదరంగం ఆడితే అలా ఉంటుంది. చంద్రబాబు గారు ప్యాకెట్ ఆడితే ఎలా ఉంటుంది కనబడుతుంది. దీన్ని చదరంగం అంటారు, ప్యాకెట్ ఆడడం అంటారు. ఆ దెబ్బకి ఎక్కడైనా వినబడుతున్నాయి సౌండ్లు. అది చూడండి, రాజ్ దర్బార్లో ఒకప్పుడు జహాపన అని ఇలా అనుకుంటూ వచ్చేవారు చూసారు. వాళ్ళు అక్కడ మొదలెట్టి వెనక్కి పోతున్నప్పుడు కూడా అలా ఉంగునే వెళ్ళేవారు. అలాంటి పరిస్థితి క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి. ఏది ఇదే మిగిలిన రాష్ట్రాలు తిరిగి జమిలీ ఎలక్షన్లు, సనాతన ధర్మం అంటే 21% అది మరి దాన్ని ఎలా సార్? దాన్ని ఎలా? అందరూ 13 మంది ఎవరు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు. అంటే తెలుగుదేశం లేకపోతే వీళ్ళ పనే లేదు. ట్రాక్ రికార్డ్ చూడండి సార్. పార్టీ పెట్టినప్పుడు
వీళ్ళ వల్ల తెలుగుదేశానికి ఉపయోగపడేది, బీజేపీకి ఉపయోగపడేది కూటమి కట్టినందుకు 2%. 2014 2019లో ఆయన సొంత పెత్తనాలు నిలబెట్టుకుని నిలబడ్డాడు. అంటే కళ్యాణ్ గారు అప్పుడు చెప్పుకొచ్చింది ఏంటంటే మిమ్మల్ని మేము గెలిపించాం వెన్నుండి అని అప్పుడు అదే చెప్తున్నాను అండి, పవన్ కళ్యాణ్ అనే ప్రాబబిలిటీతో 2% ఓటు మాత్రమే ర్యాలీ అయింది, ఓన్లీ 2%. అంతే. 14 ఎలక్షన్ ఆల్రెడీ గెలిచి వచ్చింది, 110 సీట్లు కూడా బిక్కులు ఆడుకుని. ఇక్కడ నెక్స్ట్కి వచ్చేసరికల్లా 2019లో సొంత పెత్తనాలు నిలబడ్డాడు. ఎంత పర్సెంటేజ్ ఓటు? 5.7, 6%. మొన్న 2024 ఎలక్షన్ 6.7%. యాడ్ 7 కొడితే 7% లేనోడు 8 శాసించేస్తారు, ఎవరిని తిప్పేస్తారు చక్రాలు. బట్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం ఏంటండి? డిప్యూటీ సీఎం అన్నది ఒక అలంకారమైన పదం. ఈజ్ ఎ క్యాబినెట్ మినిస్టర్, డిప్యూటీ సీఎం అని పిలుస్తారు అంతే.